గుడ్ మార్నింగ్, నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వాచ్. న్యూస్ వాచ్ ని సాటర్డే మార్నింగ్ విజయవాడ నుంచి అందిస్తున్నాం. నేను దీప్తి. ఇవాళ న్యూస్ వాచ్ లో మనం డిస్కస్ చేయబోతున్న సబ్జెక్ట్ దేనికి సంబంధించింది అంటే అమరావతి రాజధానిలో అసెంబ్లీ వచ్చేసి కోహినూర్ వజ్రాకారం షేప్ లో, ఇక హైకోర్టు బిల్డింగ్ వచ్చేసి బౌద్ధ స్తూపాకారం షేప్ లో ఆల్మోస్ట్ డిజైన్స్ ఫైనలైజ్ చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. న్యాయ నగరానికి సంబంధించి, పరిపాలనా కేంద్రానికి సంబంధించి డిజైన్స్ ఓకే అయిపోయిన నేపథ్యంలో వీటి యొక్క నిర్మాణం ఫైనల్ స్టేజ్ కి అంటే డిజైన్స్ ఫైనలైజేషన్ కంప్లీట్ అయింది కాబట్టి ఇక నిర్మాణం దసరా రోజునే ముహూర్తం ఖరారు చేసేటట్టుగా ఉంది వాతావరణం చూస్తుంటే. మొత్తానికి ఇంత ఫాస్ట్ గా పనులు జరుగుతున్నప్పటికీ ఇవి కేవలం ఈ డిజైన్లన్నీ గ్రాఫికల్ గా మాత్రమే ఉన్నాయి, 3D ఎఫెక్ట్లలో ఉన్న గ్రాఫిక్లు అంటూ ప్రతిపక్షాలు కామెంట్ చేస్తున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి ఇవాళ న్యూస్ వాచ్ లో మనతో జాయిన్ అవుతున్నారు. విజయవాడ TV9 స్టూడియో నుంచి కాంగ్రెస్ ని రిప్రజెంట్ చేస్తూ వీ హ్యావ్ సుధాకర్ బాబు, అండ్ కర్నూలు నుంచి వైసీపీని రిప్రజెంట్ చేస్తూ వీ హ్యావ్ గౌరవ్ వెంకటరెడ్డి. టు స్టార్ట్ విత్, మరి కాసేపట్లో టీడీపీ నేత మనతో జాయిన్ అవుతున్న నేపథ్యంలో ముందుగా కాంగ్రెస్ నుంచి స్టార్ట్ చేద్దాం. సుధాకర్ బాబు గారు, ఎలా చూస్తారు మీరు? ఆల్మోస్ట్ ప్లాన్స్ అన్ని మెటీరియలైజ్ అయిపోయి ఫైనలైజ్ అయిన స్టేజ్లో ఇక పనులు ప్రారంభం కాబోతున్నాయి దసరా ముహూర్తానికి సంబంధించి అని. దసరా చాలా సెంటిమెంటల్గా కనిపిస్తున్నట్టుంది కదా, ఎందుకంటే అమరావతి రాజధాని కూడా దసరా రోజు నుంచి పనులు శంకుస్థాపన చేయడం ఇదంతా. సో ఈ దసరా నుంచి కూడా పనులు ప్రారంభిస్తాము అమరావతి నిర్మాణానికి సంబంధించి అంటూ ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో ఎలా చూస్తారు మీరు? ప్రభుత్వం ఎంత త్వరగా క్యాపిటల్ని నిర్మాణం చేస్తే దాన్ని చూసి తరించాలని నాలాంటి వాళ్ళం, ఆ 33,000 ఎకరాల భూమిని ఇచ్చిన పేద, సన్న, చిన్నకారు రైతులు, పెద్ద రైతులు ముఖ్యమంత్రి గారి యొక్క పిలుపుని గౌరవించి పొలాలని అన్కండిషనల్గా హ్యాండ్ ఓవర్ చేసినటువంటి చాలామంది ఎదురు చూస్తున్నారండి. అంటే ముఖ్యమంత్రి గారికి కూడా అసలు రియలిస్టిక్ గ్రౌండ్ తెలుసో తెలియదో అని అనుమానం కలుగుతుందండి. గ్రామాల్లో భూములు ఇచ్చిన ప్రాంతాల్లో కనీస రోడ్ల సదుపాయం లేక ఈ రోడ్లు వేయటానికి వెళ్ళేటువంటి వెహికల్స్ ఎక్కువగా తిరగటం వల్ల అన్ని రోడ్లు చెడిపోయి ఉన్నాయి. వారు చూపించే 3D చిత్రం ఏదైతే మనకి 3D చిత్రం అని అంటారా? అది ఖచ్చితంగా అది 3D చిత్రమే కదండి. బాహుబలి సినిమాకి ఇది ప్యారలల్ గా వచ్చినట్టుగానే మేము భావిస్తున్నాం. అది వారు పేపర్ మీద చూపించింది, టీవీల మీద, స్క్రీన్ మీద చూపిస్తున్న డిజైన్స్ అన్నిటినీ నిర్మాణం చేయడానికి ఎంత సమయం పడుతుంది, ఎన్ని వేల కోట్ల రూపాయల ఫండింగ్ అవసరం అవుతుంది, ఆ కావాల్సినటువంటి క్యాపిటల్ అమౌంట్ అంతా మీ దగ్గర ఉందా, అప్పు తీసుకొస్తారా, అప్పు తెస్తే ఎక్కడి నుంచి తెస్తారు, అప్పు ఇవ్వడానికి వాడు అడుగుతున్న షూరిటీస్ ఏంటి, సెక్యూరిటీస్ ఏంటి, ఎంత భూమిని తనఖా పెట్టమంటున్నాడు, ఈ వివరాలన్నీ కూడా చాలా గోప్యంగా ఒక ఇద్దరికో ముగ్గురికో మధ్యలో జరుగుతుంది. అంటే ముందు డిజైన్లు ఫైనల్ అయితే కదా నెక్స్ట్ స్టేజ్ అవన్నీ. ఇప్పటికి ప్రస్తుతానికి డిజైన్స్ మాత్రమే ఫైనలైజ్ అయ్యాయి, ఇంకా కార్యరూపం దాల్చడానికి టైం ఉంది. ప్రైమరీ డిజైన్స్ చేసే ఇప్పుడు 2 years అవుతుంది మేడం. రైట్. ఆ డిజైన్స్కి సంబంధించిన మార్పులు, చేర్పులు, ఆకృతుల మార్పులు, వాస్తు దోషాలు అని ఇప్పటికే నారాయణ గారి నేతృత్వంలో అనేకమైన బృందాలు అనేకమైన దేశాలకి తిరిగి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎక్స్ట్రాడినరీ కన్స్ట్రక్షన్స్ అన్నిటిని చూసి దానికన్నా గొప్పగా మన నిర్మాణం, వరల్డ్ క్లాస్ సిటీని నిర్మాణం చేయాలని, ఇన్నోవేటివ్ సిటీస్ నిర్మాణం చేయాలని ముఖ్యమంత్రి గారు పిలిపించినట్టు ఈ ప్రపంచం అబ్బురపడే విధంగా ఈ సిటీ ఉండాలని, ఆ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రస్ఫుటించే విధంగా ఉండాలని వారు తప్పిస్తున్నట్టుగా పేపర్లో చూస్తున్నాం. వారి తపనకు తగ్గట్టుగా క్రియాశీలకంగా మాత్రం ఎక్కడా కూడా గ్రౌండ్లో రియాలిటీ మాత్రం లేదు, విరుద్ధంగా ఉంది. ఈ రోజు వరకు కూడా ఆ గ్రామాలలో గ్రామ కంటకాలని, గ్రామకు సంబంధించినటువంటి భూముల వివరాలని బయట పెట్టడం లేదు. ఆ గ్రామాల్లో ఉన్నటువంటి కొద్దిమంది తెలుగుదేశం సంబంధించిన ఈ జన్మభూమికి సంబంధించిన నాయకులందరూ గ్రామ కంటాలను కూడా ఆక్యుపేషన్ తీసుకొని దాన్ని గవర్నమెంట్కి మళ్ళీ వీళ్ళు ఇచ్చినట్టు మళ్ళీ గవర్నమెంట్ దగ్గర నుంచి ప్లాట్ల ఎలొకేషన్లో వీళ్ళే ప్రయారిటీస్ తీసుకునే నగ్న సత్యాలని ఏ గ్రామంలోకి వెళ్ళినా కూడా మీకు బయటపడుతుంది. ఇది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక గ్రామంలోని ఇద్దరికో ముగ్గురికో, లేకపోతే వారి చుట్టూ ఉన్న నారాయణ గారికో, లేదా చౌదరి గారికో, లేకపోతే ఇంకొకరికో ధారాదత్తం చేయటం కోసమే ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని తీసుకున్నారన్న అపోహ రైతుల మైండ్లో ఇప్పటికే కలిగిందండి. అంటే ఇప్పటికీ కూడా ఈ క్యాపిటల్ కి సంబంధించి డిజైన్స్ ని ఇదంతా బూటకమే అంటారా మీరు? ఖచ్చితంగా బూటకమే అని నమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే 3వ సంవత్సరం అయినా పిచ్చిపోక్కలను కూడా పీకేటువంటి పరిస్థితి గ్రౌండ్ లో లేదు. ఆయన మాత్రం టీవీల దగ్గర కూర్చొని, ఏసీ రూమ్ లో కూర్చొని, ఎవరో లండన్ నుంచి నార్మల్ పోస్ట్ వరల్డ్ క్లాస్ క్యాపిటల్ నిర్మించడం అంటే అంత సామాన్యమైన పని కాదు కదా. క్యాపిటల్ మీ దగ్గర డబ్బులు వేయండి. అసలు నీకు ఆ రోజున విభజన హామీలో కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ గారి నేతృత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రమే కంప్లీట్ గా కన్స్ట్రక్షన్ ఆఫ్ క్యాపిటల్ కి సంబంధించి అమౌంట్స్ అన్ని వాళ్ళు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. పోలవరం కన్స్ట్రక్షన్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. మరెందుకో ముఖ్యమంత్రి గారు నేనే పోలవరం కడతాను,
నేనే క్యాపిటల్ సిటీ కడతానని మీరు వేసుకున్నారు. Right. వేసుకున్నారు. మీకు మోడీ గారికి బాగా సాన్నిధ్యం ఉంది. మీ మంత్రులందరూ అక్కడ కేబినెట్ లో రేపు వరల్డ్ క్లాస్ క్యాపిటల్ ని నిర్మించడానికి కేంద్రం దగ్గర నుంచే నిధులన్నీ కూడా సమకూరుతాయేమో. చాలా మేము సంతోషపడతామండి. నిజంగా కేంద్రం అలాంటి ఉదాహరణ. సో మీరు ఏమంటారంటే మొత్తానికి పనులు ఫాస్ట్ గా స్టార్ట్ అయితే మేము కూడా చూసి ఆనందిస్తా ఉంటారు, అంతకుమించి మీకు వేరే రిజర్వేషన్స్ లేవు అవ్వటానికి కావాల్సినటువంటి గ్రౌండ్ లేదంటున్నారండి. ఇప్పుడు నువ్వు డిజైన్స్ కన్ఫర్మ్ చేస్తావు, మంచిది. కన్ఫర్మ్ చేయడానికి 3 years పట్టింది. ఆ కన్స్ట్రక్షన్ ఆఫ్ నువ్వు డిజైన్స్ ఏదైతే కన్ఫర్మ్ చేసావో దానికి ఫౌండేషన్ వేయడానికి నీకు 5 years పడుతుంది. రైట్. పోనీ ఆ ఫౌండేషన్ వేయడానికి కావాల్సిన డబ్బులు ఉన్నాయా మీ దగ్గర? మీరు టెంపరరీ సెక్రటేరియట్, టెంపరరీ అసెంబ్లీ భవనాలను నిర్మించి చిన్నపాటి వర్షానికి సమకూరేదాకా వెయిట్ చేసి అప్పుడు కట్టాలంటే ఇంకా అసలు ఎప్పటికీ అవ్వదు. మేము అగ్రీ అండి. అసలు మీ దగ్గర ప్లాన్ ఏంటి? మీరు ఈ మధ్య ఏం చూసామండి పేపర్లో, వీరేదో వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి లోన్ తీసుకోవడానికి ప్రపోజల్స్ వెళ్ళి కన్ఫర్మ్ అయితే ఎవరో ఈమెయిల్స్ పంపించారని దానికి వరల్డ్ బ్యాంక్ అనుమానిస్తుంది. ఫైనల్ గా వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి మనకి లోన్స్ రావడానికి కూడా వాళ్ళు కూడా సుముఖత వ్యక్తం చేసినట్టు కూడా మనకు తెలుసు. అన్ని పేపర్లో చూస్తున్నామండి. అలాగనే అపోహలు కూడా, వీళ్ళు ఇచ్చే లీకులు కూడా ఏంటంటే మేము లోన్ తెచ్చుకోవడానికి వరల్డ్ బ్యాంక్ దగ్గరికి వెళ్తే ప్రతిపక్షాలు ఈమెయిల్స్ పంపించి చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు. ఎస్, ప్రతిపక్షాలుకి హక్కు ఉంది. ఇదిగో ఇక్కడ నిజమైన గ్రౌండ్ రియాలిటీ ఇలాగా ఉంది, మీరు దయచేసి ఎంక్వైరీ చేయమని ఎవరో చెప్పారు అనుకుందాం మేడం. రానివ్వండి, లెట్ దెమ్ కమ్, చూడండి. మీరు ప్రూవ్ చేయండి. లేదా మేము ఇదిగో ఇది కడుతున్నాము, రైతుల దగ్గర నుంచి ఎలాంటి అబ్జెక్షన్స్ లేవు, మా దగ్గర భూమి ఉంది, మీరు లోన్ ఇస్తే మేము కడతామని చెప్పి వరల్డ్ బ్యాంక్ని మీరు సాటిస్ఫై చేయండి. ఎందుకు మీరు భుజాలు నవ్వుకొని ఏదో జరిగిపోతుంది? మీరు ఖచ్చితంగా దీన్ని ఇన్సైడ్ ట్రేడ్ జరిగింది. ఈ భూములన్నింటినీ కూడా అమాయకులైన రైతుల దగ్గర నుంచి తీసుకొని వీళ్ళు పేపర్ మీద చూపిస్తున్నటువంటి వరల్డ్ క్లాస్ క్యాపిటల్ని పేపర్ మీద మాత్రమే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు 2019లో దిగిపోయే రోజు వరకు కూడా ఇది ఆ టీవీ స్క్రీన్ మీదే ఉంటుంది. ప్రజలు ఆ రోజున ఖచ్చితంగా రైట్. సుధాకర్ బాబు గారు, ఇదే అంశం గురించి మాట్లాడదాం. ఇంకా ఒకసారి వైసీపీకి వెళ్దాం. వెంకటరెడ్డి గారు, మీరేం చెప్తారు? బిగ్గర్ అండ్ బెటర్ పేరుతో వరల్డ్ క్లాస్ క్యాపిటల్ అంటూ చంద్రబాబు అమరావతిని క్రియేట్ చేస్తామని చెప్తున్న నేపథ్యంలో దీనికి మీరు ఎలా చూస్తారు? వాస్తవంగా ఆంధ్రప్రదేశ్కు రాజధాని అయితే అవసరం. చెప్పండి, మాట్లాడండి. ఆంధ్రప్రదేశ్కు రాజధాని అయితే అవసరము. కాకపోతే చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందర ఇచ్చిన హామీ లేదు. ఖచ్చితంగా నేను అభివృద్ధి చేస్తాను ఒకే నిదానంతో, నేనైతే హైదరాబాద్ని ఎట్లా కట్టినో ఇక్కడ కూడా కడతానే ఉద్దేశంతో అందరినీ ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకోవడం జరిగింది. ఈరోజు హైదరాబాద్లో ఆయన కట్టింది ఒకటి అని అందరికీ తెలుసు, హైటెక్ సిటీ ఒకటి తప్ప. అది ఎప్పుడు 400 కాలం నుంచి ఉన్న బిల్డింగ్లు, నవాబుల కాలం నుంచి వచ్చిన బిల్డింగ్లు అవన్నీ. కానీ అవన్నీ కూడా ప్రజలను మభ్యపెడుతూ నేను మేధావిని, నాకు అన్ని రకాల అనుభవం ఉంది అని చెప్పిన అతను ఈరోజు అన్ని దేశాలు తిరిగి 3 సంవత్సరాలకు ఎన్నో రకాల ఒక డిజైన్ తీసుకొని వచ్చి ఇది ఇప్పుడు డిజైన్ చేశామని చెప్పడం జరుగుతుంది. వాస్తవంగా వీళ్ళు ఇన్ని దేశాలు తిరిగినారు. మన రాజధానికి సేకరించిన భూమి కంటే ఆ దేశాలు చాలా చిన్నవి. అయినా కూడా ప్రజలు అడిగినాడు, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అడిగినాడు కాబట్టి మన రాజధాని బాగుండాలని ప్రజలందరూ కూడా ఎంతో సహకరిస్తున్నా కూడా దాన్ని వాళ్ళని మభ్యపెడుతూ వాళ్ళకి ఇస్తున్న హామీలను కూడా నెరవేర్చలేకపోతూ ఈరోజు కేవలం అతని చుట్టూ ఉన్న కోటరీకి యాక్చువల్గా నారాయణ ఎంతసేపు నా కాలేజీలు చూసుకోవడం తప్ప ఇంకోటి తెలియదు. డిజైనింగ్ అంటే కూడా అతనికి ఏదో తెలియదు. అటువంటి వ్యక్తిని పెట్టి స్కూల్ బిల్డింగ్లు కట్టినట్టు, కాలేజ్ బిల్డింగ్లు కట్టినట్టు కట్టించుకుంటూ పోతే ఈ టెంపరీ అమరావతి బిల్డింగ్ ఇప్పుడు ఎప్పుడైతే అసెంబ్లీ బిల్డింగ్ ఏ విధంగా ఉందో అదే విధంగానే తయారవుతుంది. కానీ క్యాపిటల్ కూడా ఒక మేధావి వర్గం ఉన్నది. మనకందరికీ తెలుసు ఈ ప్రపంచంలో ఆంధ్ర వాళ్ళు కానీ అంటే ఇప్పుడు మీరు ఏమంటారు వెంకటరెడ్డి గారు, బిల్డింగ్స్ కి సంబంధించి ఐడియాలజీస్ ఇచ్చే మంత్రి నారాయణ ఆ పొజిషన్ కి ఫిట్ కాదంటారా? లేకపోతే అసలు ఈ బిల్డింగ్స్ కి సంబంధించే మొత్తం ఈ 3D ఎఫెక్ట్లు, గ్రాఫిక్లు అంటూ వీటిని కొట్టిపారేస్తారా? లేకపోతే అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాస్తవంగా నారాయణ అయితే ఫిట్ కాదు దీనికి. సో అది మీ అబ్జెక్షన్ అంతవరకే? అదే కాదు మేడం, వాస్తవంగా ఈరోజు ప్రపంచంలో ఆంధ్ర వాళ్ళకి కానీ ఇండియన్స్ కానీ ఏ డిజైన్ కావాలన్నా కూడా మనం అడిగి తీసుకోవచ్చు. ఇన్ని దేశాలు తిరిగే బదులు ఒక మంచి డిజైన్ ఇచ్చినానికి ₹1 కోటి ఆఫర్ ఇస్తా అంటే కూడా అయిపోతుంది కదా. ఇన్ని అనవసరంగా స్పెషల్ ఫ్లైట్లో పోయి అనవసరమైన ఖర్చులు పెడుతూ
ఇప్పుడే నష్టం ఇబ్బందుల్లో ఉంది, లో బడ్జెట్లో ఉంది. అటువంటి రాష్ట్రాన్ని తీసుకుపోయి మళ్ళీ ఖర్చుల మీద ఖర్చులు పెట్టుకుంటూ ఇన్ని లక్షల కోట్లు, ఇన్ని వేల కోట్లు అయిపోయే బదులు ఒక మంచి మాకు డిజైన్ కావాలి, మాకు ఒక రాజధాని నిర్మించుకోవాలి, వరల్డ్ లెవెల్ ఎవరైనా ఇస్తే కూడా ఒక ₹1 కోటి మేము ఫైనాన్స్ అని చెప్పింటే కూడా ఇంత పరిస్థితి సంబంధించి టీడీపీని రిప్రజెంట్ చేస్తూ మనతో జాయిన్ అవుతున్నారు సాయిబాబు గారు. ఇప్పటి వరకు డిస్కషన్ లో భాగంగా కాంగ్రెస్ చెప్పిన పాయింట్ ఏంటంటే బేసికల్ గా గ్రౌండ్ రియాలిటీకి దూరంగా ఉంది టీడీపీ యాక్షన్ ప్లాన్ అన్నది ఫస్ట్ చెప్తున్న పాయింట్. అంటే రా మెటీరియల్ లేకుండా బిల్డింగ్ కడతానంటే ఎక్కడి నుంచి, అసలు ఏపీకి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్నది ఆయన చెప్తున్న పాయింట్. అండ్ ఇప్పుడు మీరు విన్నారు వైసీపీ చెప్తున్న అబ్జెక్షన్స్. సో వీటికి మీరు ఏం చెప్తారు? అంటే ఇక్కడ నేను గతంలో కూడా ఇక్కడే చెప్పున్నానమ్మా, ఇవి కొంత అవగాహన ఉండి కొంత అవగాహన లేకుండా చెప్పడం అనేది. ఇవాళ ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు 2014లో అనే మాట వాస్తవం. రాజధాని అంటే కేవలం ఒక సెక్రటరియట్, ఒక అసెంబ్లీలో కాదు. ఇవాళ నిన్న ప్రభుత్వం ఇచ్చిన డిజైన్లు గవర్నమెంట్ కాంప్లెక్స్ డిజైన్లు అవి. సో ఓవరాల్ నగరం యొక్క డిజైన్ అనేది ఎప్పుడో ఇచ్చున్నారు. ఓవరాల్ నగరంలో ఏమేమి ఉంటాయి, హెల్త్ సిటీ ఉంటుంది, ఇవి ఉంటుంది అనేది. ఇవాళ ఎడ్యుకేషన్ సిటీ నిజంగానే చరిత్రలో SRM యూనివర్సిటీ అనేది ఇక్కడ వస్తుంది అనేది ఎవరు ఊహించలేదు. ఇవాళ అడ్మిషన్స్ కూడా మొదలవుతున్నాయి, త్వరలో విట్ యూనివర్సిటీ కూడా మొదలవుతుంది. నిజంగానే నేను ఈ ప్రాంతానికి చెందిన వాడినైనా మళ్ళీ నేను వెళ్ళి చూస్తే నాకే నిజంగా మంచి యూనివర్సిటీ వచ్చింది అనిపించింది. సో ఎంత కట్టారు, ఎట్లా కట్టారు, ఏంటి అనేది కాకుండా వస్తుందా లేదా. ఇవాళ ఎక్కడెక్కడో తిరిగారు అంటున్నారు. వ్యాన్ పిక్ సిటీ అంత తిరిగి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ చెప్పొచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయిన వైసీపీ వాళ్ళు చెప్పొచ్చు. కానీ వ్యాన్ పిక్ సిటీ ఏం కట్టారు, ఎంత ఎకరాలు ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు? ఇవాళ 33,000 ఎకరాలు అంటున్నారు. ఇందులో వైసీపీ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు ఇచ్చిన వాళ్ళు. 33,000 ఎకరాల్లో ప్రజలకు ఎంత చెందుతుంది? మళ్ళీ 10,000 ఎకరాలు చెందుతుంది. 10,000 ఎకరాలు రోడ్లు అండ్ అదర్ డెవలప్మెంట్స్ కింద వెళ్తుంది. ఇవన్నీ పూర్తి అవగాహన ఉండి ఇవి మాట్లాడాలి. కానీ ఏదో ఊరక మనం మాట్లాడేద్దాము అవకాశం వచ్చిందనేది కాదు. ఇవాళ నిజంగానే ఒక నగరం నిర్మించబడాలా, నగరం డిజైన్ వచ్చింది. నిన్న వచ్చింది గవర్నమెంట్ కాంప్లెక్స్లో డిజైన్. నిజంగానే అట్లా అభ్యంతరం ఉంటే కూడా ఫస్ట్ సింగపూర్ కంపెనీ అన్నారు, తర్వాత మాకి అసోసియేట్స్ అన్నారు, ఇప్పుడు నార్మన్ ఫాస్టర్ లండన్ కంపెనీ అని చెప్తున్నారు. ఈ డిజైన్ అయినా ఇప్పుడు ఫైనల్ అయినట్లేనా? అంటే డిజైన్ సెలక్షన్ కే మనకి 3 ఏళ్ల సమయం పట్టింది. సో ఇదైనా ఫైనల్ అయినట్టేనా, లేకపోతే దీనికి కూడా టు బి కంటిన్యూడ్, లేకపోతే కండిషన్స్ అప్లై ఏమన్నా ఉందా? ఇవాళ కడుతున్న వాటిలో ప్రస్తుత అవసరాలు ఉన్నాయి, రాబోయే అవసరాలు ఉన్నాయి, ఒక విజన్ అంటూ ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకు కూడా అవకాశం ఉంది. పబ్లిక్ ఒపీనియన్కి పెట్టారు. ఆ నగరంలో పబ్లిక్ ఒపీనియన్ కాల్ఫర్ చేసినప్పుడు ఎంతమంది మనం రెస్పాన్సిబుల్గా ఈ డిజైన్ బాగలేదు, లేకపోతే ఈ విధంగా ఉంటే బాగుంటుందని సజెషన్ ఇచ్చామనేది మాట్లాడే వాళ్ళు ఎవరినైనా చెప్పమనండి. కానీ ఒక్కసారి మీరు ప్రజల మధ్యలో కూడా ఎగ్జిబిషన్ కి పెట్టడం జరిగింది. మాకి అసోసియేట్స్ కి సంబంధించి ఇచ్చినప్పుడు లాస్ట్ టైం నగరం అది గవర్నమెంట్ కాంప్లెక్స్ డిజైన్ ఎగ్జాక్ట్లీ టోటల్ అమరావతి లేఅవుట్ ఇచ్చినప్పుడు దాదాపు 45 రోజుల పాటు ఆన్లైన్లో ఉంచారు. ఫిజికల్గా రిప్రజెంటేషన్ ఇవ్వమన్నారు. ఎన్ని రిప్రజెంటేషన్లు వచ్చినాయి అన్నీ కూడా తెలుసు. ఇవాళ విమర్శించే వాళ్ళు ఒక్కళ్ళైనా ఇది ఇచ్చాము మేము, అయినా గవర్నమెంట్ కన్సిడర్ చేయలేదని చెప్పమనండి. కనీసం శంకుస్థాపన కూడా మేము రాము అని అన్నారు. ఇవాళ అక్కడ కాంగ్రెస్ పార్టీ చెప్పినా కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైనా చక్రపాణి గారు ఉన్నారు, కౌన్సిల్ చైర్మన్గా ఉన్నారు. ఆయన అటెండ్ అయ్యారు, ఆయన బాగున్నాయని మెచ్చుకున్నాడు. అంటే కాంగ్రెస్ పార్టీ మెచ్చుకున్నట్టు అనేది మేము ఎప్పుడు ఎక్కడ కూడా చెప్పలేదు. ఇది పార్టీలకు అతీతంగా, వ్యక్తులకు అతీతంగా నిర్ణయించాల్సిన అంశం. ఏదైనా లోటుపాట్లు ఉంటే చెప్పాలా. రాబోయే 50 సంవత్సరాలకి లేకపోతే 100 సంవత్సరాలకి అవసరాలు ఏంటి? ఒకప్పుడు లేని ఇంటర్నెట్, 20 సంవత్సరాల క్రితం లేని ఇంటర్నెట్ ఇవాళ వచ్చింది, లేని సౌకర్యాలు వచ్చింది. భవిష్యత్ అవసరాలకి అనుగుణంగా దాన్ని తీర్చిదిద్దుతున్నారు. డెఫినెట్గా అందరూ అవసరాలుగా బాగుంటుంది. కాకపోతే మీరు సెలెక్ట్ చేసిన ఈ కోహినూర్ వజ్రాకారం ఏదైతే ఉందో అది ప్రజల సెంటిమెంట్ మీరు క్యాష్ చేసుకునే పనిలో ప్రజల్ని మోసం చేస్తున్నారని కొంతమంది. లేకపోతే రెండో పాయింట్, ఇవి కేవలం గ్రాఫికల్ గానే ఉండిపోతున్నాయి, 3D డిజైన్లు గానే ఉండిపోతున్నాయి. ఇందాక ఆయన అంటున్నారు బాహుబలికి ప్యారలల్ గా చంద్రబాబు కూడా సినిమా చూపిస్తున్నాడు. సో వీటి ఇన్ని విమర్శలకి మీరేం సమాధానం చెప్తారు? ఏం సజెషన్ ఇస్తారో చెప్పమనండి. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ బిల్డింగ్ లాగా ఉండాలా, ఎట్లా ఉండాలనేది చెప్పమనండి. చెప్పకుండా ఇదేదో అనేది కాదు. వ్యక్తిగతంగా నేను విమర్శల జోలి వెళ్ళను.
ఇది మనం సజెషన్ చేయాల్సిన అవసరం. ఇవాళ వ్యాన్పిక్ సిటీ ఏం కట్టేశారు, లేకపోతే లేపాక్షి ఏం కట్టేశారు, ఆ రోజున ఇన్ని గ్రాఫిక్స్ చూపించారు, సైన్స్ సిటీ అని చూపించారు, లేకపోతే ఇంకోటని చూపించారు. ఇవన్నీ వ్యక్తిగత విమర్శలు వద్దండి. ఆ రకంగా వ్యక్తిగత విమర్శలు తెలుసుకుంటే చాలా చెప్తా ఉంటూ జరుగుతుంది. నిజంగానే సజెషన్ ఇవ్వమనండి, వెల్కమ్ ఇట్. వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా కౌన్సిల్ మెంబర్స్ ఉన్నారు, నిన్నటి వరకు కూడా వాళ్ళ పార్టీ వాళ్ళు సజెషన్ ఇవ్వాలంటే అంటే మీరు ఇవాళ కామెంట్ చేస్తున్నారు, సో సజెషన్ ఇవ్వాల్సి వస్తే ఏం చెప్తారు? సాయిబాబా గారు చెప్పిన విషయాలన్నింటినీ కూడా మేము ఏకీభవిస్తున్నాం. ఏంటి వాన్పిక్ డిజైన్, వాన్పిక్ సిటీకి సంబంధించి లేపాక్షి సిటీ మీరు కూడా గ్రాఫికల్ చూపించారని అదే వస్తున్నాను. మేము ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు చూపించినటువంటి 3D చిత్రాలు మేము చూపించలేదు. ఇది కట్టబోతున్నాము, ఇలా జరగబోతుంది అని చెప్పి పేపర్ మీద ఏ రోజున ప్రదర్శన జరగలేదు. సాయిబాబు గారు బేసికల్గా 2014లో తెలుగువాడి ఆత్మగౌరవం నేను నిర్మించి చూపిస్తాను అని చెప్పి ఏకైక నినాదంతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. నిజంగా కూడా ఆ రోజు వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంటే వీరికి ఉన్న అపారమైన అనుభవంతో ఈయన ఏదో చేస్తారనే ఆశతో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వారి వైపు మొగ్గు చూపారు. 1%. ఈ మొగ్గు చూపిన ప్రజలు వారి పిలుపుని అందుకొని 37 ఎకరాలు ప్రజలు ఇచ్చింది, గవర్నమెంట్ అలొకేట్ చేసింది కాదు, అది ప్రజల భూమిని వాలంటరీగా అన్కండిషనల్ గా మీకు హ్యాండ్ ఓవర్ చేశారు. 3 years అవుతుంది. ఆ 37 ఎకరాల్లో వ్యవసాయ ఆధారిత కుటుంబాలన్నీ, ఆ వ్యవసాయాన్ని ఆధారం చేసుకుని రైతు కూలీలుగా జీవిస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ప్రభుత్వం వృత్తిగా ఇస్తున్న డబ్బులు ఎంత, ఆ డబ్బులతో వాళ్ళ జీవన విధానం జరుగుతుంది. రైతులు సంతోషంగా ఉన్నారు అని చెప్తున్న నేపథ్యంలో కేవలం ప్రతిపక్షాలు మాత్రమే వీటిని పాయింట్అవుట్ చేస్తున్నాయి. నిజంగా రైతులు ఎవరు? సాయిబాబు గారు నాతో రమ్మనండి, నేను గ్రామాల్లోకి వెళ్తాను. తెలుగుదేశం తరపు నుంచి ఒక ఏదైనా రిప్రజెంటేషన్ రమ్మనండి, ఒక డెలిగేషన్ రమ్మనండి, నేను రైతుల దగ్గర తీసుకెళ్తాను. రైతులు మాటల్లో నుంచి, తెలుగుదేశం నాయకుల నుంచి కాదు, రైతుల మాటల్లో నుంచి సంతోషంగా ఉన్నారా లేదా అన్నది కంప్లీట్ గా అది డిఫరెంట్ సబ్జెక్ట్ అయిపోతుంది. నేను అనేది అమరావతి నిర్మాణానికి సంబంధించి మీరు సజెషన్ ఏమిస్తారు? ఫస్ట్ పాయింట్, ముందు వారు డిజైన్లు చూడటం కోసం విదేశాలకు తిరగటం మానేసి భారతదేశ నైపుణ్యాన్ని, ఈ ప్రపంచంలోనే అత్యద్భుతమైన 7 వింతల్లో ఉన్న తాజ్మహల్ కట్టడం భారతదేశంలోనే ఉంది. భారతదేశంలో అనేక మంది మేధావులు ఉన్నారు, నైపుణ్యం కలిగినటువంటి ఇంజనీర్లు ఉన్నారు. వాళ్ళని ఎందుకు మీరు సంప్రదించలేదు? వారి దగ్గర నుంచి ఒక ప్లాన్ అన్నా తీసుకున్నారా? నారాయణ గారు నారాయణ గారు అనే ఒక బిజినెస్ మ్యాన్ ఎవరైతే విద్యా రంగాన్ని వ్యాపార రంగంగా మార్చిన నిపుణుని తీసుకొచ్చి మీరు ప్రజా రాజధాని నిర్మించడం కోసం ఆయన డిజైన్ ఫైనలైజ్ చేయమని దేశాల చుట్టూ తిప్పుతుంటే ఆయన బిజినెస్ మ్యాన్ గానే చూస్తున్నారు. ఇది ప్రజలకు సంబంధించిన విషయం, రాజధానికి సంబంధించిన విషయం. ఈ డిజైన్లు ఎంత తొందరగా అయితే ఫైనలైజ్ చేసి ఆ ఫైనలైజ్ చేసిన డిజైన్లకు కావాల్సిన ఆదాయ వనరులను సమకూర్చుకుని సెంట్రల్ గవర్నమెంట్ విషయం ఏంటంటే ఇప్పటికే చాలా జాప్యం జరిగింది, ఇప్పటికైనా సరే ఫాస్ట్ గా స్పీడ్ అప్ అవ్వాలి అని కేంద్ర ప్రభుత్వం ఈ రోజు వరకు 1500. ఇక్కడ సుధాకర్ బాబు గారు కానీ ఎవరన్నా కానీ ఎవరిని వ్యక్తిగతంగా వద్దని నేను ఇందాకే అడిగాను. నారాయణ గారు ఒక బిజినెస్ మ్యాన్ అని అంటే, నారాయణ గారు వాళ్ళు కొత్తగా విద్యారంగంలోకి వచ్చారా? మీకు ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్ అండి, నారాయణ గారు గత 3 సంవత్సరాలుగా ఆయన సంస్థల్లో ఎటువంటి డైరెక్టర్గా లేరు, ఆ వ్యాపార కార్యకలాపాలకు వెళ్ళట్లేదు. ఆయన నిజంగానే వ్యాపారాలు అన్నీ కూడా వదిలేసుకొని అచ్చం దీని మీదే పనిచేస్తున్న వ్యక్తి. వ్యక్తిగతంగా నేను కూడా ఆయన్ని అప్లై చేయడం ఇవన్నీ కూడా కాదు. ఇవాళ అక్కడ రైతులు అన్నారు, జనం అన్నారు, ఆ 29 గ్రామాల్లో కలిపి 72,000 మంది జనాభా ఉన్నారు. మీరు సిఆర్డిఏ వెబ్సైట్లో కూడా చూడవచ్చు ఎవరి ల్యాండ్ ఎవరు ఇచ్చారు, ఎవరికి ఎంత వచ్చింది. అట్లాగే కూలీలు వీళ్ళందరూ మిగతా డిపెండెంట్స్ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఎంత పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఏంటనేది కూడా ఉంది, వాళ్ళందరికీ ఏ ఉపాధి ఇచ్చారనేది కూడా ఉంది. మీరు అక్కడికి వెళ్దామంటే నిజంగానే కాంగ్రెస్ పార్టీని అక్కడ రిప్రజెంటేషన్ ఉన్నారు, 100% చూపించడం జరుగుతుంది. ప్రతిపక్షాలు అంటుంటే ఖచ్చితంగా రైతుల దగ్గరికి వెళ్లి మాట్లాడడానికి కూడా గవర్నమెంట్ రెడీగా ఉందంటుంది. ఇదే అంశానికి సంబంధించి డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి ఒకసారి వైసీపీ గౌరవ్ వెంకటరెడ్డి గారి దగ్గర నుంచి ఆయన కామెంట్స్ ఎలా ఉన్నాయో తీసుకుందాం. సార్ మీరు చెప్పండి, బేసికల్ గా ఇప్పటి వరకు రాజధాని అమరావతి ప్రాంతంలో రావడానికి మీరు వ్యతిరేకంగా ఉన్నారు, అమరావతి రైతులు సంతోషంగా లేరు అంటూ గొడవలు చేస్తున్నారు. శంకుస్థాపన రోజు కూడా వాళ్ళు భోజనాలకి పిలిస్తే కనీసం శంకుస్థాపనకి సరే భోజనాల విషయం పక్కన పెడితే ప్రారంభోత్సవానికి సంబంధించి కూడా వైసీపీ హాజరు కాలేదు. ఒకవేళ రేపు అధికారం మీరే చేపట్టాల్సి వస్తే అమరావతి భవిష్యత్ ఏం జరుగుతుంది, ఎలా చూస్తారు మీరు? వాస్తవంగా శంకుస్థాపన అనేదానికి వాస్తవంగా ఒక రాష్ట్ర నిర్మాణానికి ఈ రాష్ట్రంలో అధికార పార్టీ తెలుగుదేశం ఉంది, ప్రతిపక్షంగా వైఎస్ఆర్సీపీ ఉంది, కొద్దిగా సభ బీజేపీలు వాళ్ళ కూటమిలో ఉన్నారు. ఒక ప్రతిపక్ష నాయకుడిని
శంకుస్థాపన పిలిచడానికి కూడా వాళ్ళు ఏ విధంగా ఎన్ని రకాలుగా మీటింగులు పెట్టుకొని పిలిచాలన్నా వద్దా అనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు కోర్ కమిటీ మీటింగులు, క్యాబినెట్ మీటింగులు పెట్టి ఎన్నో రకాలు చేసి 2-3 రోజుల ముందర ఈ రోజు వెంకటరెడ్డి గారు లెట్ us not divert the topic అండి. ఎగ్జాక్ట్లీ ఈ టాపిక్ కి సంబంధించి చెప్పండి. ఒకవేళ రేపు భవిష్యత్తులో మీరు అధికారంలోకి వస్తే అమరావతి భవిష్యత్తు ఏంటి? ఖచ్చితంగా ఎక్కడైతే క్యాపిటల్ అనుకుంటే క్లియర్ గా మొన్న ప్లీనర్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, రాజధానికి మేము అడ్డంకు కాదు, రాజధాని అడ్డంకు కాదు, చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. రైట్. ఎక్కడ మొదలు పెట్టారో అక్కడ పెట్టడానికి ఎవరికి అభ్యంతరం లేదు. కానీ పద్ధతిగా రైతులకు చెందాల్సింది రైతులకు ఇస్తూ ఎక్కడెక్కడ ఏ విధమైతే వాళ్ళకైతే హామీలు ఇచ్చావో వాళ్ళకల్లా నెరవేర్చుకుంటూ మనం ఒక చేయాల్సిన పనులు లేదో ఏ విధంగా చేసుకోవాలని పోవాలనే కానీ ఎక్కడ రాజధానికి వైఎస్ఆర్సీపీ అడ్డంకు ఎప్పుడు చెప్పలేదు. మన ప్లీనర్లు కూడా చెప్పడం జరిగింది, మేము రాజధానికి అడ్డం కాదు, మన రాష్ట్రానికి రాజధాని అవసరము అని కూడా చెప్పడం జరుగుతుంది. రాజధాని నిర్మాణంలో వీళ్ళకి అవగాహన లేదుగా దేశాలు పట్టుకొని తిరగడం జరుగుతుంది తప్ప. ఏమండి, ఏ ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు అమెరికాలోకి వెళ్ళారు, సింగపూర్లోకి వెళ్ళారు, సింగపూర్కి ఇన్ఛార్జి మంత్రిగా గీతారెడ్డిని ఎందుకు పెట్టారు, ఎందుకు ఇజ్రాయెల్ పర్యటించారు, ఎందుకు రష్యా పర్యటించారు, రాజశేఖర రెడ్డి గారి పర్యటన వివరాలన్నీ తీసుకోండి. ఎన్నిసార్లు ఎక్కడికి వెళ్ళారు, ఇవాళ దేశాలు పర్యటించారనే దానికి మీకు అభ్యంతరమా, దేనికి అభ్యంతరం అనేది మీరు నిర్ణయించుకోవాలి. ఇక్కడ గౌరవ వెంకటరెడ్డి గారు, నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఇది వ్యక్తిగతమైన విమర్శలకు కాదు, వ్యక్తిగతంగా వాటికి కాదు. నిజంగానే వైసీపీ పార్టీ కనుక చిత్తశుద్ధి ఉంటే ఇదిగోండి ఈ విధంగా ఉంటే బాగుంటది అనేది సజెషన్ ఇవ్వండి. రైతులకు చెందాల్సింది ఏ రైతుకి ఎంత చెందుద్ది అనేది మీరు వెబ్సైట్ లో కూడా చూసుకోవచ్చు. దీనికి ఎక్కడా కూడా ఇటువంటి అభ్యంతరం లేదు. మీరు నిజంగానే సజెషన్ ఇవ్వండి, సజెషన్ ఇస్తే దాన్ని తప్పనిసరిగా ప్రభుత్వం తీసుకుంటా ఉంటుంది. ఇదిగోండి వైసీపీ పార్టీ తరఫున ఈ రిప్రజెంటేషన్ గతంలో పంపించాము, అయినా కానీ ప్రభుత్వం లెక్క చేయలేదు. ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజధాని ఈ విధంగా ఉండాలని ఏ రోజునైనా ఒక ఉత్తరం రాశారండి, లేదా ఒక డిజైన్ పంపించారండి, ఒక డెలిగేషన్ పంపించారండి? ఎక్కడ ఒక ఎవర్షన్తో మాట్లాడుతున్నారు కానీ ఇది కాదు. కానీ మీరు ఒకే ఒక మాట చెప్పారు, రాజధానికి మేము వ్యతిరేకం కాదు అనేది గతంలో కూడా వైసీపీ పార్టీ ఇదే వేదిక మీద చెప్పింది. ఇవాళ మళ్ళీ మీరు కూడా చెప్పారు, దాన్ని వెల్కమ్ అయితే చేస్తున్నాను. వ్యక్తిగతమైన విమర్శలు కాకుండా ఇప్పటికైనా మీ పార్టీలో ఒక చర్చ తీసుకొని ఒక బెస్ట్ సజెషన్ ఇవ్వండి. ఇదిగోండి ఈ విధంగా ఉంటే బాగుంటుందని డిజైర్ ఇవ్వండి, తప్పనిసరిగా ప్రభుత్వం దాన్ని వెల్కమ్ చేస్తుంది. ఇది వదిలేస్తూ మీరు ఆన్సర్ చెప్పాల్సిన పాయింట్స్ చెప్పండి డైరెక్ట్ గా. ఇప్పటి వరకు అనేక దేశాలు మీరు కూడా తిరిగారు, లండన్ దగ్గర నుంచి సింగపూర్, చైనా, ఉజ్బెకిస్తాన్, టోక్యో, చాలా కంట్రీస్ మీరు కూడా పర్యటించారు వరల్డ్ క్లాస్ క్యాపిటల్ ని నిర్మించడానికి సంబంధించి. ఇప్పటి వరకు ఎంత ఖర్చు అయింది? కేంద్రం పూర్తిగా క్యాపిటల్ నిర్మాణం కోసం నిధులు సమకూరుస్తాను అని చెప్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు మీరు అసలు ఎంత ఖర్చు పెట్టారు? అంటే లాస్ట్ టైం రిలీజ్ చేసిన 1500 crores కి సంబంధించి ఇంకొక రూపాయి తిరిగి కేంద్రం నుంచి రాలేదు. దాని కారణం మీరు ఇప్పటిదాకా ఏం ఖర్చు పెట్టారనే మాకు ఇప్పటిదాకా మీరు చెప్పలేదు, మేము ఇంకా ఎలా ఇస్తా ఉన్నారు. అసలుకే 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఏపీలో ఉంది. మీరు ఇప్పుడు డిజైన్స్ ఫైనలైజ్ చేయడానికి ఎంత ఖర్చు పెట్టారు? ఈ ట్రాన్స్పరెంట్ గా ఎందుకు మీరు పెట్టట్లేదు ఇలాంటి అకౌంట్స్? ఇవాళ మాకీ డిజైన్స్ తీసుకున్నా కానీ, లేకపోతే నార్మల్ ఫాస్టర్ తీసుకున్నా కానీ, ఒక టెండర్ ప్రాసెస్లోనే వీళ్ళని ఫైనలైజ్ చేశారు. కానీ మా నార్మల్ ఫాస్టర్ ఏ విధంగా వచ్చింది, దాదాపుగా 11 మందో 15 మందో, నాకు కరెక్ట్ ఎగ్జాక్ట్ నెంబర్ తెలియదు, డిజైన్స్ కోసం అప్లై చేశారు. వాళ్ళల్లో నుంచి బెస్ట్ ఎవరు, ఇదివరకు ఏ సిటీలు చేశారు ఏంటనేది తీసుకున్నారు. ఇవాళ నార్మల్ ఫాస్టర్ ఎక్కడ చేసింది, ఉజ్బెకిస్తాన్ యొక్క రాజధాని అస్తానా సిటీ డిజైన్ చేసింది. ఇది ప్రతి ఒక్క వెబ్సైట్లో ఉంటుంది, లేకపోతే ప్రపంచ బ్యాంక్ దాంట్లో ఉంటుంది, లేకపోతే ఆ దేశం యొక్క వెబ్సైట్లో కూడా ఉంటుంది. ఎవరు ఇదేం కాదు. ఇవాళ ఎంత ఖచ్చితంగా అక్కడ టెండర్ ఎంతకు ఫైనలైజ్ అయింది, టెండర్ ఫామే ఉందమ్మా. ఓపెన్ డాక్యుమెంట్ ఉన్నదాన్ని ప్రతిదాన్ని అనౌన్స్ చేయాలని కోరుకుంటున్నామా? ఇవాళ మీరు ఇప్పుడు వెబ్సైట్ ఓపెన్ చేయండి, నేను చూపిస్తాను. దాంట్లోనే ఎంతకి టెండర్ ఇచ్చారు, ఏం చేశారు, ఏ వర్కులు చేయాలి. ఇవాళ సిఆర్డిఏలో ఎంతమంది టెక్నికల్ వాళ్ళు వచ్చారని చూడండి, ఎంతమంది టెక్నికల్ ఎస్సీలు ఉన్నారు, సిఈలు ఉన్నారు, ఎంతమందిని గవర్నమెంట్ వేరియస్ డిపార్ట్మెంట్స్ అక్కడ డిప్యూటేషన్ తీసుకున్నారు. డిజైన్స్ కి ఇది ఒక సపరేట్ కమిటీ, ప్రతిదాని డిజైన్స్ కూడా క్యాబినెట్ అవసరం లేదు. దీనికి అన్ని కూడా మళ్ళీ ఎమ్మెల్యేలు ఉన్నారు, అందరికి కూడా పంపిస్తున్నారు. లాస్ట్ టైం కూడా సిటీది కూడా ఎమ్మెల్యేలు అందరికి ఇచ్చారు, మీ సజెషన్ చెప్పండి అని అడిగారు. అన్ని కూడా ఆ ప్రాసెస్ లో ఉంది. ప్రతి దాన్ని కూడా మనం ఇక్కడే చూడవసరం లేదు. నగరం వేరు, ఇప్పుడు చేస్తున్న డిజైన్లు వేరు. కేంద్ర ప్రభుత్వం అవసరం లేదు. ఇవి మనం డిజైన్ చేసుకునేదే. బెస్ట్ సజెషన్ కోసం నిన్న ఇందులో హైకోర్టు భవనం ఈ నమూనాలో ఉందని హైకోర్టుకు పంపించడం జరిగింది. హైకోర్టులో ఉన్న జడ్జిల్లో కొంతమంది జడ్జిలు దాన్ని చూసి దీంట్లో ఈ సజెషన్స్ ఉంటాయని బాగుంది చేశారు. అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క నిర్ణయము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీ దగ్గర నుంచి క్లియరెన్స్ ఇంకా ఎందుకు డిలే అవుతుంది? ఎక్కడేనమ్మా అదే మీరు చెప్తుంది.
అది నగరానికి సంబంధించిన వ్యవహారం, బిల్డింగ్కి సంబంధించిన వ్యవహారం కాదు. నగరం వేరు, బిల్డింగ్ వేరు. నగరం అనేది 33,000 ఎకరాల్లో ఉంది. దాంట్లో నుంచి డ్రైన్ ఎట్లా వెళ్ళుద్ది, లేకపోతే డ్రైన్ నుంచి దానికి రిక్వైర్డ్ వాటర్ ఎట్లా వస్తుంది, పక్కనే ఉన్న అసలు ఇవాళ ల్యాండ్ సేకరించడానికి ఎవరైనా కొనగలిగితే ఎవరైనా చేయగలిగిందే? ఒక సజెషన్ చెప్పమనండి, ఇంత ఖర్చు పెట్టి ల్యాండ్ కొనడానికి మేము ప్లాన్ చేయగలం అని చెప్పమనండి. రైతులకి ఎవరైతే భూములు అలాట్ చేశారో వాళ్ళకి తిరిగి భూములు ఇచ్చేస్తే ఎటువంటి ప్రాబ్లం లేదు ప్రతిపక్షాలు. ఎటువంటిది లేదమ్మా, వాళ్ళకే తెలుసు, ప్రజలు కూడా. ఇవాళ తీసుకున్న రైతు కూడా హ్యాపీగా ఉన్నాడు. మా దాంట్లో ఇదండి, మేము ఇట్లా చేసుకుందాం అనుకుంటున్నాను, అందరూ వెల్కమ్ ఉంది. ఇదందుకు నేను ఒక్కటే మళ్ళీ అందరికీ చెప్తున్నాను, వ్యక్తిగత విమర్శలు కాకుండా సజెషన్ ఇస్తే తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టికి అయితే వెళ్తుంది. మొత్తానికి అమరావతికి సంబంధించి నగర నిర్మాణానికి సంబంధించి ప్రతిపక్షాల దగ్గర నుంచి కామెంట్లే కాదు, వాళ్ళ దగ్గర నుంచి సజెషన్స్ తీసుకోవడానికి కూడా ప్రభుత్వం రెడీగా ఉంది అన్నది ఒక పాయింట్. అలాగే ప్రతిపక్షాలు ఫోకస్ చేస్తున్న పాయింట్ ప్రకారం రైతులు ఎవరైతే స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ భూములు అప్పగించారో ప్రభుత్వానికి, తిరిగి వాళ్ళకి రియలొకేషన్ ఆఫ్ ల్యాండ్స్ ప్రాపర్ గా సక్రమంగా జరిగితే మాకున్న అబ్జెక్షన్ కూడా ఏం లేదన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలకి ఉపయోగపడేలాగా బిగ్గర్ అండ్ బెటర్ యాజ్ ఆర్ సీఎం సెడ్ అమరావతి ఒక వరల్డ్ క్లాస్ క్యాపిటల్ గా నిర్మితం అయితే అందరికీ కావాల్సినది. థ్యాంక్ యూ సో మచ్ నేతలు అందరికీ పార్టిసిపేట్ చేసినందుకు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీవీ9.